టమాటా బాణల పచ్చడి చేద్దాం అనుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా 1 కిలో, దానికి 100 గ్రాముల చింతపండు వేయాలా, 50 గ్రాముల మెంతులు పొడి చేసుకోవాలా, ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలా, 50 గ్రాముల ఆవాల పొడి, ఇంగు వచ్చి 10కి 12లో ఫ్రై చేసి గట్టి ఇంగు వేసుకోవాలా. అది నూనెలో ఫ్రై చేసేసుకొని మనం మెంతులతో కూడా పొడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఒక 1/2 కిలో కావాలండి. దీనికి ఆయిల్ ఇదండి. కడాయిలో బాణల్లో నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ ప్యాన్లో చేస్తున్నాను. ఇది ఇంగువ బాగా ఉబ్బిన తర్వాత తీసి పెట్టుకొని మెంతులతో పాటు పొడి చేసుకోవాలండి. ఆ బాగా ఆరిన తర్వాత మెంతులతో పాటు పొడి చేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలండి. నేను ఇప్పుడు 200 గ్రాముల నూనె వేస్తున్నాను. ఆవాలు వేగిన తర్వాత, ఆవాలు వేగకపోతే అండి చేదు వస్తుంది. దానికని బాగా చిటపట అయిన తర్వాతే మనం టమాటాలు వేయాలి. నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను ఈరోజు. శనగ నూనెతో కూడా చేసుకోవచ్చండి. ఇదండి టమాటాలు ఆయిల్లో వేసేయాలి. కడిగి పెట్టుకొని పీచులు అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు అండి ఇది. దీంట్లోనే 1 కిలోకి 100 గ్రాముల చింతపండు అండి. ఇట్లా వేసేసేయాలండి. దాంట్లో పాటే ఇది కూడా బాగా ఉడకాలండి. నూరు గ్రాముల చింతపండు వేసాను. నేను సాల్ట్ వేస్తున్నాను. 100 గ్రాముల సాల్ట్ అండి, 1/2 కప్పు సాల్ట్. ఉప్పు కరెక్ట్గా వేయాలండి. ఉప్పు కానీ బాగా పడకపోతే ఇది అవుతుంది. ఉప్పు మళ్ళీ తక్కువైందని టేస్ట్ లాస్ట్లో చూసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకోండి. ఇదండి. ఇట్లా బాగా టమాటాలు, చింతపండు, ఉప్పు 3 వేసి, పసుపు కూడా వేసానండి. 3 వేసి ఇట్లా మనం నూనె పైకి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. నూనె పైకి వస్తే చెడిపోదండి. బాగా చూడండి, బాగా ఉడకాల. టమాటాలు చింతపండు అన్నీ కలిసింది బాగా ఉడకాలండి. ఇంకొంచెంసేపు నీరు ఉండకూడదు, టమాటా నీరు కూడా ఉండకూడదు. బాగా రెండు మిక్స్ అయ్యే వరకు, బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మనం. ఇది నెల వరకు కూడా బాగుంటుందండి. ఇదండి 100 గ్రామ్స్ మిరప్పొడి,
చూడండి, దీంట్లో ఇప్పుడు నూనె పైకి వచ్చేసింది. దీంట్లో 100 గ్రాముల మిరప్పొడి వేస్తున్నానండి. యాభై గ్రాముల మెంతులు, ఇంగువ కలిపి పొడి చేసుకుంది వేస్తున్నానండి. మీకు ఆవు పొడి ఎక్కువ వద్దంటే ఒక 25 గ్రామ్స్ వేసుకోండి. నేను ఆవాలు ఎక్కువ తిరామాతలో వేసేసాను, దానికని కొంచెం ఆవు పొడి వేస్తున్నాను. ఇది అన్నీ కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేస్తామండి. చూడండి, ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని టమాటో మనం ఉడకబెట్టుకొని అన్నీ కలిపి పెట్టుకున్నది ఒక తిప్పితే ఏదైనా తొక్కులు ఉంటే ఇదైపోతుందండి. ఇదండి, ఈ విధంగా మిక్సీ వేసుకొని మెత్తగా చూడండి, టమాటా ఆవకాయలాగే వస్తుందండి. మనం ఎండబెట్టి చేసుకునే ఆవకాయలాగే వస్తుంది. ఇది మనం ఒక 5-6 నెలలు కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. దీంట్లో నేను పైన తిరగమాత ఇప్పుడు వేయలేదు, నేను కొరియర్ పంపిస్తున్నాను మా అమ్మాయికి. దానికని పైన నూనె పోసి ఆవాలు వేసి తిరగమాత వేసుకోండి. మినపప్పు కూడా వేసుకోవచ్చండి తిరగమాతలో, చాలా బాగుంటుంది.